మేడిపల్లి పోలీస్ నుంచి కాల్ వచ్చింది సార్. ఫస్ట్ మీ పిల్లల్ని మీరు నార్మల్గా చూసుకుంటున్నారా లేదా అని చెప్పి ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకుని ఉంటాం, మీ పిల్లలు మీకే లీగల్గా ఇచ్చేస్తామని అన్నారు సార్. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళినాం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి కొద్దిసేపు మా ఇదేంటి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. అక్కడ నుంచి కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్ళినారు. మీ పిల్లల్ని చూసి మేడం చూసి మీకే లీగలైజ్ చేస్తుంది అని చెప్పి మాట్లాడి తీసుకెళ్ళినారు. అక్కడ నుంచి తర్వాత ఇక ఇదేంటి బాలరక్షక్ భవన్ వ్యాన్స్ వచ్చి తీసుకెళ్ళి వెళ్ళిపోయినారు. మీరు ఈ పిల్లల్ని ఇల్లీగల్గా తీసుకున్నారు, ఈ చైల్డ్ రాకెట్ ఉంది, మీకు ఈ పిల్లల్ని అప్పచెప్పే ప్రసక్తి లేదు, మాతో ఏం కాదు, మీరు ఏది ఉన్నా సిడబ్ల్యూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే చర్చించుకోండి, మాతో అయిపోయింది ఇక్కడ వరకు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసిరు సార్. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత శిశువిహార్ దగ్గరికి వెళ్తే ఈ పిల్లలు మీకు మొత్తం చైల్డ్ రాకెట్ ఉంది, ఇది ఒక పెద్ద ముఠా అని చెప్పి ఇచ్చేసినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా, సీఎం ఆఫీస్ చుట్టూ వెళ్ళినాము, కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళినాము, సీతక్క దగ్గరికి వెళ్ళినాము, ఎన్నిసార్లు వెళ్ళినా మాకు ఎక్కడి నుంచి ఏం న్యాయం జరగలేదు. సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే మీరు ఏది ఉన్నా లీగల్గా వెళ్ళాలి, లీగల్గా వెళ్తేనే ఎవరైనా ముందుకు మీకు హెల్ప్ చేస్తారు, ఇట్లా అయితే ఎవరు హెల్ప్ చేయరు అని అంటే మేము అది హైకోర్టుకి వెళ్ళినాము. అక్కడ హైకోర్టుకి వెళ్తే డివిజన్ బెంచ్ దగ్గర ఇట్లా నార్మల్ ఫస్ట్ సింగిల్ బెంచ్ డివిజన్ మేడం సూరపల్లి నందా మేడం అయితే అందరికి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి ఈ పిల్లలకు వీళ్ళు ఫిట్టా కాదా అని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది, వీళ్ళకి పిల్లల్ని ఇచ్చేయండి అని చెప్పి. అట్లా గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోకుండా మళ్ళీ అప్పీల్కి వెళ్ళినారు. అప్పీల్కి వెళ్తే సూరపల్లి నందా మేడం దగ్గర నుంచి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళింది చీఫ్ జస్టిస్ దగ్గరికి. అక్కడ చీఫ్ జస్టిస్ దగ్గర కూడా ఆర్డర్ చాలా హియరింగ్స్ పడ్డంగా మళ్ళీ తర్వాతకి వీళ్ళకి ఈ పిల్లల్ని ఇప్పియండి అని చెప్పి, వీళ్ళకి అర్హులైతే కనుక ఈ పిల్లల్ని ఇవ్వండి అని చెప్పి సిడబ్ల్యూసికి అథారిటీ ఇచ్చింది. అయితే ఆ సిడబ్ల్యూసి ఏం చేయాలి, ఆ సెక్షన్ 36 ప్రకారంగా మాకు ఎంక్వైరీ చేయాలి. మాకు అసలు ఎంక్వైరీకి చేయలేదు. మమ్మల్ని శిశువిహార్కి పిలిచినారు, మీ పిల్లలు మీకు అప్పచెప్తాము అని చెప్పి శిశువిహార్కి DCPO యూనిట్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ కాల్ వచ్చిన తర్వాత మేము ఒక 5 ఫ్యామిలీస్ వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా DCPO ఇది వాళ్ళు వచ్చిరు, DCPO యూనిట్ వాళ్ళు మేము కూడా వెళ్ళిన తర్వాత సిడబ్ల్యూసి కమిటీ అక్కడికి రాలేదు. ఎందుకు సార్ మరి ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ మార్నింగ్ నుంచి వెయిట్ చేయించినారు ఏంది అని అడిగితే ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు రాలేదు, కమిటీ వాళ్ళు రాలేదు, మేమేం చేయలేదు అని చెప్పి అక్కడ వాళ్ళు సైడ్ అయిపోయినారు. ఆ తర్వాత మళ్ళీ మేము సెక్రటేరియట్కి వెళ్ళినాం లాస్ట్ వెనస్డే. వెళ్ళిన తర్వాత అక్కడ అనితా రామచంద్ర మేడం దగ్గరికి వెళ్తే ఆముండి ఈ పిల్లలు మీకు ఇవ్వరు, ఈ పిల్లల్ని నార్మల్గా లీగలైజ్ చేసేస్తారు, లీగలైజ్ LFA చేసేస్తారు అని చెప్పినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మాకు సిడబ్ల్యూసి డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏం చెప్పలేదా, వాళ్ళు ఏం చెప్పలేదా మీకు అంటే మాకేం చెప్పలేదు మేడం అని చెప్పి మేము వెళ్ళినాం. మళ్ళీ తర్వాత బుధవారం అల్వాల్ ఆఫీస్కి వెళ్తే అల్వాల్ ఆఫీస్లో ఎవరు లేరు, ఈ పిల్లల్ని మీకు ఇవ్వరమ్మా, ఈ పిల్లల్ని లీగల్ ఫ్రీ ఫర్ అడాప్షన్ చేస్తారు అని చెప్పినారు. సార్ మాకు ఎట్లాంటి ఎంక్వైరీ చేయకుండా ఆ పిల్లలు లీగల్ ఫ్రీ ఫర్ అడాప్షన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు వాళ్ళ ఓన్ పేరెంట్స్ రారు, ఇప్పుడు వాళ్ళ ఓన్ పేరెంట్స్ ఎవరు లేరు కూడా. ఇప్పుడు 4 years నుంచి నాన్ పేరెంట్స్ ఇప్పుడు ఎట్లా వస్తారు సార్? ఎవరికో ఇచ్చే బదులు మా పిల్లల్ని మాకు ఇవ్వాలి. మా పిల్లల్ని మాకు ఇవ్వకపోతే కనుక మేము కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక పేరెంట్ కూడా చనిపోయిండు, ఇప్పుడు మేము కూడా ఏదో ఒకటి చేసి చనిపోతేనే ఏమన్నా ఇస్తారా? ముందు గవర్నమెంట్ వస్తుందా రాదా అనేది మాకు సమాధానం కావాలి. మేము పెట్టిన పేరెంట్స్ తో మేము పెట్టిన పేర్లతో మాత్రమే అక్కడ ఈనాడు పేపర్ లో పిల్లల ఫొటోస్ వేసినారు. మా పిల్లలు మాకు అప్పచెప్పకపోతే మాత్రం సార్ మేము కూడా చచ్చిపోయే రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అందరికీ నమస్కారం. సీతక్కకి, రేవంత్ రెడ్డికి మా యొక్క 10 మంది మేము వేసుకున్న వాళ్ళకి మాకు న్యాయం జరగాలి, మా పిల్లల్ని మాకు ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు అయితే మాకు PSకి మాకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఏమన్నారంటే ఒక్కసారి రాండమ్మా, May 22కి కాల్ చేసి ఒక్కసారి రాండమ్మా, మీ పాప ఎలా ఉందో, బాగుందా, మంచిగా ఉందా అని చెప్పారు. చెప్తే మీరెవరని అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నా, మేడిపల్లి PSకి రండి, మీ పాప ఎలా ఉందో చూసి మళ్ళీ పంపించేస్తామమ్మా అని అంటే మేము PSకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక తర్వాత మమ్మల్ని అడిగారు 6:30కి. మమ్మల్ని అడిగినాక తర్వాత పోలీస్ వాళ్ళు అడిగినాక తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ రేపు రాండమ్మా, మీకు మంచిగా అన్నీ చెక్ చేస్తాము, పాప ఎలా ఉందో ఏంటో ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు. అన్నాక తర్వాత మీరు ఎలా తీసుకున్నారు ఏంటిదని అంటే నేను తీసుకోవడం పూజారి దగ్గర తీసుకున్నాను, 5 days పాప నేను తీసుకోవడం కూడా ఒక కానుకగా నేను నీకు వదిలేస్తున్నాను అమ్మ అని చెప్పేసి నాకు ఇచ్చారు. నాకు ఇచ్చినాక తర్వాత ఏమైందంటే ఆ పాప కండిషన్ కూడా చనిపోయే స్టేజ్లో ఉండటం కూడా నేను
హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటా నేను ఒక 3 ఇయర్స్ పెంచుకున్నాము. మా బాధ కూడా పోలీస్ స్టేషన్లో చెప్పాం కూడా. చెప్పినాక తర్వాత మీ పాప మీకే వస్తుందమ్మా అని చెప్పి ఒక స్కూల్ టైం లాగా మార్నింగ్ 9 నుంచి వెళ్ళి ఈవినింగ్ 6:30 వరకు పిల్లలది ఆలోచించకుండా ఏం ఆలోచించకుండా మమ్మల్ని ఘోరంగా తిప్పినాక తర్వాత లాస్ట్ డే నాడు 5 days తర్వాత మంగళవారం రోజు 28 నాడు మీకు ఫోటో తీసుకొని మీకు పాపని మీకు ఇచ్చేస్తామమ్మా, ఏమీ లేదు, మీకు గుడ్ న్యూసే, మీ పాప మీకు వస్తుంది, ఏం లేదు ఫోటో అని చెప్పి మమ్మల్ని బ్యాక్ సైడ్ ఉంచి పిల్లని తీసుకొని వెళ్ళినాక తర్వాత ఒక 1/2 hour తర్వాత అడిగితే లేదమ్మా 3 days మేము ఎంక్వైరీ చేసి ఎవరైనా మిస్ అయిపోయినారా ఏమైపోయినారా మీ పిల్లలేనా చెక్ చేసినాక 3 days తర్వాత మేము ఇస్తాము అని అన్నారు. 3 days తర్వాత సిడబ్ల్యూసి వెళ్ళండి అమ్మా అని పిలిచారు. పిలిచినాక తర్వాత సిడబ్ల్యూసి వెళ్ళినాక తర్వాత మాదేమి ఉన్నది మీరు లీగల్గా వెళ్ళాలన్నారు. సీఎం ఆఫీస్ కూడా వెళ్ళినాము. వెళ్ళినాక తర్వాత అక్కడ ఏమన్నారు అని అంటే మీరు లీగల్గానే వెళ్ళడం మంచిదమ్మా, ఈ సీఎం సార్ ఇప్పుడు కలవరు అని అన్నారు. కలవరు అని అన్నాక తర్వాత సీతక్క కాడికి కూడా వెళ్ళినాము. అప్పుడు అనిత రామచంద్ర మేడం దగ్గరికి కూడా వెళ్ళినాము. అప్పుడు వాకాటి కర్ణ మేడం దగ్గర కూడా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మీ పిల్లల్ని మీకే ఇస్తానమ్మా, మీ పిల్లలు మీరే లీగల్గా వెళ్తున్నారు కదా కోర్టు విధానంగా అని చెప్పేసి అన్నారు సార్ వాకాటి కర్ణ మేడం. మా పిల్లలు మేము కోర్టుకు వెళ్ళినాం. సింగిల్ జడ్జి వచ్చినప్పుడు కూడా ఏమన్నారంటే వీళ్ళ పిల్లల్ని వీళ్ళకి ఇచ్చేసేయండి, అసలు ఎవరికి హక్కు కూడా లేదని చెప్పేసి అన్నారు. అలా మళ్ళీ దసరా ముందు మేము హ్యాపీగా ఫీల్ అయిపోయినాం సార్. శిశు గారికి వెళ్తే కూడా మా పిల్లల్ని ఆగండి ఒక పేపర్ ఒక 5 నిమిషాలు సార్ చూడడానికి, 5 నిమిషాలు కూడా మమ్మల్ని పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంచి మీ పిల్లలు మాకు ఒక 1 week టైం ఇవ్వండి అని అన్నారు. మేము ఎంత దసరా పండుగ చేసుకుందామని ఎంత ఆవేదనతోటి తల్లులం అందరం మేము ఉన్నాము. ఉన్నాక తర్వాత వారం ఎందుకు సార్ అట్లా ఎందుకు అంటున్నారు, వారం ఎందుకని అంటే లేదమ్మా వారం తర్వాత మేము చూస్తామన్నారు. తర్వాత అప్పీల్కి వెళ్ళినారు సార్. అప్పీల్కి వెళ్ళిన తర్వాత డివైన్ బెంచ్ లో ఇద్దరు జడ్జుల దగ్గర తిరిగి వేసినారు. ఒక్కొక్కరికి వేసినారు. అందరికి వేయకుండా ఒక్కొక్కరికి వేసినారు. వేసినాక దగ్గర 9 మందికి మొత్తం అప్పీల్కి ఒక దగ్గరలో తీసుకొచ్చిన తర్వాత జడ్జి ఏమన్నాడు అంటే 36 ప్రకారంగా వీళ్ళని 37 ప్రకారంగా వీళ్ళ పిల్లల్ని ఫిట్ అయితే ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్పినారు సార్. మాకు ఒక ఎంక్వైరీ లేదు, మాకు ఒక ఫోన్ కాల్ లేదు. ఇప్పటి వరకు మా పిల్లల్ని మాకు ఇవ్వనీయకుండా మేము ఏమైపోవాలి సార్. మేము మాకు మా పిల్లల్ని లీగల్గానే కార కూడా చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం సార్. దయచేసి సీతక్కకి రేవంత్ అన్న నువ్వు తెలంగాణ బిడ్డ అని చెప్పి చెల్లెలారా అక్కలారా రాండి ఏదన్నా ఆవేదన ఉంటే అని అన్నారు. ఇప్పుడు ఏమైంది సార్, మా పిల్లల్ని మాకు అప్పగించండి. మేము 3 సంవత్సరాలు పెంచుకున్నాం. అమ్మ నాన్న మమ్మల్ని గుర్తుపడతారు. 2 years 1.5 year 9 మంది 10 మంది తల్లులు ఏమైపోవాలి సార్. సీతక్క దయచేసి మా పిల్లల్ని మాకు అప్పగించండి, మా పిల్లల్ని మాకు ఇవ్వండి. ఆల్రెడీ ఒకరు హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయారు సార్. ఇప్పుడు ఆ తల్లి కూడా ఆవేదన నేను చచ్చిపోతానని అంటున్నా సార్. మా పిల్లలు మాకు ఇవ్వకపోతే మాత్రం మేమేదో అస్సలకి బ్రతకం సార్. దయచేసి మా పిల్లల్ని మాకు ఇవ్వండి రేవంత్ అన్న. మే 23వ తారీఖున పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళి అప్పచెప్పాం సార్. మేము అప్పచెప్పిన తర్వాత 4 రోజులు మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆ తర్వాత రేపు రండి అని 4 రోజులు మమ్మల్ని గడిపారు. తర్వాత తీసుకెళ్ళి ఎస్ఐ గారు తీసుకెళ్ళి మీ పిల్లల్ని మీకు అప్పచెప్తాం, ఫోటోలు తీసి ఇచ్చేస్తాం అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెనక ద్వారా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు సార్. నేను వాళ్ళ తాతగారిని, నాకు వంశోద్ధారకుడు ఎవరు లేరు సార్. కావాలని పెంచుకుని 1 సంవత్సరం రోజులు ఉంచుకున్నాను. అలారముద్దిగా పెంచాను సార్. వాడికి చిరస్థిర ఆస్తులన్నీ రాసిచ్చాను సార్. కాబట్టి నా పిల్లలు నాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి అందరికీ విన్నవిస్తున్నాను సార్. వాడి కానీ రాకపోతే నాకైతే అదొకైతే సార్, చచ్చిపోవడం రెండో మార్గం లేదు. నా మనవడు నాకు కావాలి సార్. వంశానికి ఎవరు లేరు సార్ నాకు అని. సార్ మాకు పెళ్ళై 13 సంవత్సరాలు అవుతుంది సార్. 13 సంవత్సరాల నుండి మాతృత్వం కోసం సార్ మేము తిరగని ఆసుపత్రులు లేవు సార్. ఆసుపత్రుల చుట్టూ తిరిగి అడిగాయి సార్. మేము డబ్బులు పెట్టుకొని మాతృత్వం కోసం చాలా రకాలుగా తిరిగాం సార్. ఈ విధంగా ఎవరినైనా పెంచుకోనైనా మాతృత్వం కోసం అని ఈ బాబుని తీసుకున్నాం సార్. మేము బాబుని తీసుకున్నాక సార్ మాకు పోలీస్ స్టేషన్ నుండి మే 28 రోజు కాల్ వచ్చింది సార్.
మే 28 రోజు కాల్ వచ్చింది సార్. మేము 10 days బాబుని నా చేతుల్లోకి తీసుకున్నాను సార్. 10 days బాబుని సార్ నేను నా చేతుల్లోకి తీసుకొని 10 days బాబుని తీసుకొని నా దగ్గర 8 months నా ఒడిలో ఉన్నాడు సార్. నా బాబు 8-9 months సార్. వాడికి అల్లారు ముందుగా నామకరణం చేసుకొని సార్ అభయరామ్ అని పేరు పెట్టుకున్నాను సార్. అందరినీ మా చుట్టాలని అందరినీ పిలిచి సార్ మా వేదన ఎవరి వల్ల రాతిస్తుంది సార్. మేము ఎవరికి చెప్పుకోలేము మా మానసిక పరిస్థితి. ఆ విధంగా సార్ మే 28 రోజు మాకు కాల్ వచ్చింది సార్. మీరు బాబుని తీసుకొని స్టేషన్కి రండి, మీరు బాబుని ఎలా చూసుకుంటున్నారో మేము చూస్తామని అంటే మేము నమ్మెళ్ళాం సార్. నమ్మెళ్ళాక అక్కడ మీరు అనాధికారికంగా మీరు దత్తత తీసుకున్నారు, ఇది మీకు లీగల్గా కాదు అనేసి సార్ సాయంత్రం చైల్డ్ వెల్ఫేర్ వెహికల్ వచ్చింది సార్. నా ఒడిలో నుంచి నా బాబుని ఆ వ్యాన్లో తీసుకొని వెళ్ళిపోయారు సార్. మేము అక్కడ అడిగితే మీరు ఏదైనా సిడబ్ల్యూసి వాళ్ళతో చూసుకోండి అని అక్కడ చెప్పారు సార్. మేము ఆ విధంగా మళ్ళీ సిడబ్ల్యూసికి వెళ్తే మీరు ఏదైనా లీగల్గా వెళ్ళండి అంటే మేము సార్ లీగల్గా హైకోర్టును ఆశ్రయించాను సార్. హైకోర్టు కూడా 36 యాక్ట్ ప్రకారం మాకు ఇవ్వమని చెప్పేది సార్ కోర్టు కూడా. ఆ విధంగా దయచేసి సార్ గవర్నమెంట్ సార్ మా తల్లుల ఆవేదనను గుర్తించి మా పిల్లల్ని మాకు ఇవ్వండి సార్. మా పిల్లలు అన్న రేవంత్ అన్న మీకు పుణ్యం ఉంటుంది, మా పిల్లల్ని 6 నెలల నుంచి తీసుకొని శిశు విహార్లో పెట్టిరు. 6 నెలల నుంచి మీ ఇంటికి 6-7 సార్లు వచ్చినామన్నా. మీ ఇంటికి వస్తే మీ పిఏ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పంపించిన అందరి చుట్టూ పోయి వచ్చినామన్నా. అయినా కానీ అక్క సీతక్క నీ దగ్గరకు కూడా 3 సార్లు వచ్చినావు. దయచేసి మా పిల్లల్ని మాకు ఇప్పించండి అమ్మ. లీగల్గానైనా సరే మా పిల్లల్ని 4 సంవత్సరాలు 2 రోజుల పాపని 4 సంవత్సరాల బిడ్డను చేసుకున్నాక నీకు పుణ్యం ఉంటుందక్క. మానవతా దృక్పథంతో నా బిడ్డను నాకు ఇప్పించి పుణ్యం కట్టుకోక. నా బిడ్డను నాకు ఇవ్వకపోతే నేను శిశు విహార్లో ఆత్మహత్య చేసుకుంటానక్క. నాకు నా భర్త కూడా లేడు, చనిపోయిండు. నా బిడ్డే నాకు ఆధారం కాబట్టి దయచేసి మా 10 మంది పిల్లల్ని మాకు అప్పగించి పుణ్యం కట్టుకోండి. రేవంత్ అన్న సీతక్క మీకు దండం పెడతా. అందరు ఐఏఎస్ల చుట్టూ అందరి చుట్టూ మంత్రుల చుట్టూ పొంగులేటి సీనున్న దగ్గర పోయినా, అనిత రామచంద్రన్ దగ్గరికి అడిగి పోయినావు, శిశు విహార్ చుట్టూ తిరిగినాం, సీతక్క దగ్గరికి పోయినావు. తిరగరాని చోటలో 6 నెలల నుంచి నిద్రాహారాలు మాని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుని తిరిగి వస్తున్నావు అమ్మ. దయచేసి మీ దండం పెడతా, పిలుస్తా పలుకుతా అంటావు అన్న రేవంత్ అన్న. నీకు పుణ్యం ఉంటుంది, మా 10 మంది పిల్లల్ని మాకిచ్చి పుణ్యం కట్టుకున్నా, మా ప్రాణాలు నిలబెట్టన్నా.